హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ చిక్కుడుగాయ టొమాటో కర్రీ. చిక్కుడుగాయ టమాటో కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చిక్కుడుగాయ కర్రీని ఎక్కువగా పచ్చికారం వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎండుకారం వేసి ఎప్పుడైనా కర్రీని ప్రిపేర్ చేశారా? అయితే ఇలా ఒక్కసారి చిక్కుడుగాయ కర్రీని ట్రై చేసి చూడండి, కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం చిక్కుడుగాయల్ని తీసుకోండి. నేను 500 గ్రామ్స్ వరకు, అంటే అర కేజీ వరకు చిక్కుడుగాయలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న చిక్కుడుగాయలను కొనలను మొత్తం నీట్గా తీసేసి ఇలా 2 ఇంచుల పొడవు ఉండేలా తుంచుకోండి. తర్వాత చిక్కుడుగాయలను ఉడికించడం కోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న కుక్కర్ బౌల్లోనికి ముందుగానే నీట్గా తుంచి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను వేసి రుచికి తగినంత సాల్ట్, చిక్కుడుగాయలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని పోసి కుక్కర్ బౌల్పై మూతను పెట్టి 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చిక్కుడుగాయలలో ఇలా వాటర్ క్వాంటిటీ అనేది చిక్కుడుగాయలు మునిగేంత వరకు తీసుకోవడం ద్వారా కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చిక్కుడుగాయలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. కుక్కర్ ఇలా 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్లోని ఆవిరి పోయేంత వరకు అలాగే వదిలేయండి. తర్వాత బౌల్పై మూతను తీసి చిక్కుడుగాయ ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇలా చిక్కుడుగాయ ముక్కను చేతితో కాస్త ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికిన చిక్కుడుగాయలలోని వాటర్ మొత్తం పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని తీసుకోండి. అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. చిక్కుడుగాయ కర్రీని గ్రేవీ వేయకుండా ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 6 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీలోకి అల్లం వేయకుండా కర్రీని ప్రిపేర్ చేస్తాము కాబట్టి 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పోపులోనికి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 మీడియం సైజ్ టమాటాల తరుగును వేయండి. టమాటాల తరుగు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ను వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. చిక్కుడుగాయలను ఆల్రెడీ ఉడికించే తీసుకుంటున్నాము కాబట్టి టమాటాలు ఉడికిన తర్వాత మాత్రమే చిక్కుడుగాయలను వేసుకోండి. అలా వేసుకుంటేనే 2 పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా టమాటా ముక్కలన్నీ పోపులో చక్కగా ఫ్రై అయి మెత్తగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి స్ట్రైన్ చేసి తీసుకున్న చిక్కుడుగాయ ముక్కలను పోపులోకి వేసేయండి. చిక్కుడుగాయ ముక్కలు వేసిన తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు, అంటే టమాటాల ఫ్లేవర్ చిక్కుడుగాయ ముక్కలకు పట్టేంత వరకు ఉడికించండి. 2 ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల వరకు చిక్కుడుగాయలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకొని
కారం కలిసేలా బాగా కలుపుకోండి. నేను కారం మాత్రమే వేసుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి చిక్కుడుగాయ కర్రీలోనికి గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మరొకసారి కర్రీని బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టొమాటో కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి చపాతీతో సర్వ్ చేసుకున్నా, రైస్తో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ టొమాటో కర్రీని ఎలా తయారు చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.